దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి ఆహ్వానం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను అంటూ ఆ ముందు వచనంలో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఆయనే చెప్పాను కదా అంటున్నాడు. ఇది మన విశ్వాస జీవితంలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. మనలను విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. కనుక మనం నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి అనే విషయం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఈ మాటలు యెహోషువతో మాట్లాడాడు దేవుడు. కాబట్టి దేవుని ఉద్దేశాల నెరవేర్పు కొరకు నిజంగా మనం దేవుడు మనను సంధించే క్రమంలో, లేకపోతే దేవుడు మనకు తోడుగా ఉన్న క్రమంలో మనం భయపడవలసిన అవసరం లేదు. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని చెప్తున్నాడు. అక్కడే దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు అని ఆయనే చెప్పాను కనుక, కాబట్టి నేను భయపడను. దేవుడు నాకు సహాయుడు అని చెప్తున్నాడు. ఈ మాటలు మనం ప్రాక్టికల్గా మన విశ్వాస జీవితంలో, మనం విశ్వాసంలో ఎంత ఎదుగుతున్నప్పటికీ భయం మనల్ని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో మనల్ని ఆవరిస్తూనే ఉంటుంది. ఈ ఆవరించే క్రమంలో ఒక విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. దేవునిని ఆశ్రయించే క్రమంలో ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా, దేవుడే చెప్పాడు కదా అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారు. ప్రతిరోజు దేవునిని బట్టి మనము ధైర్యం వహించే వారంగా ఉండాలి. ఆయా సందర్భాల్లో మనం విశ్వాసంలో ఎంత ఎదిగినప్పటికీ ఆయా సందర్భాలు, ఆయా పరిస్థితులు, ఆయా సంఘటనలు మనల్ని భయపెట్టేవి ఉంటాయి. మనము ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితుల్లోనికి నెట్టివేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానం దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చేతపట్టుకున్నప్పుడు ఆ వాగ్దానాలు మనకు ధైర్యాన్ని ఇచ్చేవి, ఆ వాగ్దానాలు మనల్ని పురికొల్పేవి, ఆ వాగ్దానాలు మనల్ని ముందుకు నడిపించేవి ఉన్నాయి. ఆ వాగ్దానాలను పట్టుకొని దేవుని ఉద్దేశాలను మన జీవితంలో నెరవేర్చుకునే క్రమంలో ఆ వాగ్దానాలను క్లెయిమ్ చేసుకున్నప్పుడు, ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి అనేటువంటి నిరీక్షణ కలిగినప్పుడు మనము దేనికి భయపడనక్కర్లేదు అని దేవుని సన్నిధిలో చెప్తున్నాడు. అక్కడ మంచి ధైర్యముతో చెప్పగలవారు. ఎక్కడ మనం ధైర్యాన్ని కోల్పోతున్నామో అక్కడే మనము దేవునిని ఆశ్రయించి దేవుని ధైర్యాన్ని, దేవుడిచ్చే ప్రోత్సాహాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. కనుక దేవుని ఉద్దేశ నెరవేర్పు కొరకు, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడగలుగునట్లుగా ఆలోచిద్దాం. ఎక్కడ మనం ధైర్యాన్ని కోల్పోతున్నామో అక్కడే బలంగా దేవుని ఆశ్రయిద్దాం. మంచి ధైర్యంతో చెప్పగలవారు. ప్రార్థన చేద్దామా? ఎక్కడ మనం ధైర్యాన్ని కోల్పోతున్నామో అక్కడే దేవా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీవు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు అని ధైర్యం వహించి దేవుని హత్తుకుందాం. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, ఆయా సందర్భాలలో ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు మా జీవితంలో ఉంటూ ఉంటాయి ప్రభా. అయితే మీ వాగ్దానాలను మేము జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాలను బట్టి పురుకొల్పబడగలుగునట్లుగా, ఆ వాగ్దానాలను బట్టి ప్రభా మంచి ధైర్యాన్ని పొందుకొనగలుగునట్లుగా కృప చూపించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో
ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.